ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 33 అధ్యాయం 6వ వచనం. ఐజాయా 33 and verse 6. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. And wisdom and knowledge shall be the stability of thy times, and strength of salvation. The fear of the Lord is his treasure. యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రభువారిని ఆరాధించే మరి యొక్క దినాన్ని మనం చూస్తున్నామండి. దాన్ని బట్టి మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పిల్లరా, చాలామంది జీవితాల్లో స్థిరత్వం ఉన్నదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో స్థిరమైనటువంటి మనసు లేకపోతే కలవరమును, బాధ, ఇంకొకటి తనకే కాదు కానీ తనతో ఉన్న వారందరికీ కూడా మరి ఎంతో నెమ్మది లేకుండా ఉంటారు. అంటే మరి స్థిరమైన మనసు లేకపోతే తనకు ప్రమాదము, తనతో ఉన్న వారికి ఎంతో నెమ్మది లేకుండా ఉంటారు. నా ప్రియ సహోదరి, ఈ యొక్క స్థిరమైనటువంటి జీవితము, బుద్ధి జ్ఞానము ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే జీవగల దేవుని యొద్ద, యేసు ప్రభువారి యొద్ద, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో ఉన్నట్లయితే పిల్లరా ఈ యొక్క గొప్ప ఐశ్వర్యం మనం కలిగి ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆశపడేది ఏమిటంటే ఇలాంటి స్థిరమైనటువంటి మనసు, బుద్ధి జ్ఞానము మనం ప్రతి ఒక్కరం కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఈ దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర వెతికినట్లయితే ఈ ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటామండి. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రిలో అనేక మంది నిద్రపోయారు, కానీ చాలామంది లేవలేదు ప్రభువా. అయితే మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా మేము బ్రతుకున్నాం, దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తిరిగి జీవముగల మీ మాటలు మాకెంతో నెమ్మదిని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి ప్రభువా, బుద్ధినిస్తాయి, జ్ఞానాన్నిస్తాయి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానము స్థిరమైనది ప్రభువా. మీ మాట మా జీవితంలో నెరవేరాలంటే మేము స్థిరముగా ఉండాలి. అపనమ్మకము, అవిశ్వాసం మీద జయము కావాలి ప్రభువా. మీ మాటకు లోబడి పాపం నుంచి, అపవిత్రం నుంచి జయం చూసి నాయన యథార్థమైన హృదయంతో మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీ ఐశ్వర్యము, మీ బుద్ధి జ్ఞానము, స్థిరమైనటువంటి జీవితం మేము కలిగి ఉంటాం. ఈ యొక్క గొప్ప కృపనివ్వడానికే మీకు ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను నా పట్ల, మా పట్ల చూపెట్టినారు. కల్వరి గిరిలో ప్రభువా మీరు కాచినటువంటి ప్రతి రక్తపు బిందు మాకెంతో నిరీక్షణ ఇచ్చింది ప్రభువా. గల కారణము పావమును, మరణపు ముళ్ళను మీరు విరిచినారు, మృత్యుంజయుడైనారు, తిరిగి లేచినారు. మీకు సాటి అయిన వారు ఎవరున్నారు ప్రభువా? పరిశుద్ధతలో మీరు మహనీయుడు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని అందు విశ్వసించి స్థిరమైనటువంటి జీవితం కలిగి మేము మా కుటుంబాలు జీవించడానికి సహాయం ఇచ్చేయండి. అటువంటి ఆశీర్వాదంతో ప్రతి కుటుంబాన్ని నింపమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.